కాకినాడ నగరంలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. బుధవారం వాసవి మాత అమ్మవారి జయంతి సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిరథ మహారథ వైశ్య ప్రముఖులు హాజరై పూజలు చేశారు. ఈ సందర్భంగా బాల త్రిపుర సుందరి అమ్మవారి ఆలయ కమిటీ చైర్మన్ గ్రంథి నారాయణరావు బాబ్జీ మాట్లాడుతూ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి కార్యక్రమాలు ఘనంగా జరిగేందుకు నూతన ప్రభుత్వం ఎంతగానో సహకరించిందన్నారు. हर नम पार्वदेवतये हर हर। ఈ రోజుని వయస్సుల కులదేవత అయినటువంటి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రాల్లోనే దేశవ్యాప్తంగా కూడా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఇది చాలా వయస్సులకు ఒక రకమైనటువంటి గర్వకారణం. దీనికి ప్రభుత్వం కూడా కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా సహకరించారు. ఈ ఫంక్షన్ ఒక పద్ధతి ప్రకారంగా చేసుకోవాలనేటువంటి దృష్టితోటి అందరూ కూడా చేస్తున్నారు. అలాగే మన కాకినాడలో కూడా ఆర్వీఎస్ సంఘాలకి అనుబంధంగా ఉన్న సంఘాలు అన్నీ కూడా ఇప్పుడే మా జిల్లా ప్రెసిడెంట్ గారు చెప్పడం జరిగింది. అన్ని సంఘాలు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. వీళ్ళందరికీ వయస్సులందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పిఠాపురం జగ్గయ్య చెరువులో అర్ధరాత్రి అమ్మ పొత్తిళ్లలో ఉన్న 5 నెలల పసికందు అశ్విత అదృశ్యమై పక్కింటి బావిలో విగత జీవిగా కనిపించిన అమానవీయ సంఘటన స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. ఇక వివరాల్లోకి వెళ్తే గుమ్మం ముందు పసుపు కుంకుమ నిమ్మకాయలు ఉంచి క్షుద్ర పూజలు చేసి బలిచ్చిన విధంగా హై డ్రామా క్రియేట్ చేశారు. గత రాత్రి అమ్మమ్మ తాతయ్య మామయ్య మధ్యలో పడుకోబెట్టిన 5 నెలల పసికందును అర్ధరాత్రి 1 గంట సమయంలో పాప పక్కన లేకపోవడం తల్లి పసుపులేటి శైలజ గమనించింది. 5 నెలల పాప అశ్విత కనిపించడం లేదంటూ తాత పసుపులేటి దుర్గారావు పిఠాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలన చేశారు. అమ్మమ్మ ఫోన్ ప్రక్కనే ఉన్న తుప్పల్లో కనిపించింది. మరో పక్కింటి నూతిలో పాప అశ్విత డెడ్ బాడీ కనిపించింది. 2 సంవత్సరాల క్రితం పిఠాపురం మండలం నరసింగపురం గ్రామానికి చెందిన పెద్దపాటి సతీష్కు పిఠాపురం జగ్గయ్య చెరువుకు చెందిన పసుపులేటి శైలజకు ప్రేమ వివాహం జరిగింది. ఈ సంఘటనతో జగ్గయ్య చెరువు మొత్తం విషాద ఛాయలు అలుముకుంది. దీన్నిటి చీకి పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి జగ్గయ్య చెరువులోని కంప్లైంట్ అయినటువంటి పసుపులేటి దుర్గారావు అనేటువంటి ఆయన రాత్రి 1 గంట ప్రాంతంలో వచ్చి నా మనవరాలు కనిపించట్లేదు అనేటువంటిది ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన వెంటనే బీటు వారు తర్వాత ఎస్ఐ గారు వెళ్ళి ఆ పాపకు వచ్చేటప్పటికి 5 నెలలు యశ్వంత్ అనేటువంటి అమ్మాయి ఆ చుట్టుపక్కల నెతికేటప్పటికి వాళ్ళ పక్కనే ఉన్నటువంటి చిన్న బావి ఉన్నది. ఆ బావిలో ఆ అమ్మాయి పడి చనిపోవడం జరిగింది. వాళ్ళ మదరు పక్కనే పడుకుని ఉన్నది.
తర్వాత ఎవరైతే కంప్లైంట్ కూడా ఇంట్లో పడుకుని ఉన్నారో, తర్వాత వాళ్ళ ఎవరైతే కంప్లైంట్ యొక్క భార్య కూడా ఇంట్లో పడుకుని ఉన్నది, తర్వాత వాళ్ళ కుమారుడు కూడా ఇంట్లోనే పడుకుని ఉన్నారు. ఉన్న తర్వాత పాప కనిపించట్లేదు అనేటువంటి దాని మీద విచారణ చేపట్టిన తర్వాత ఈ బావిలో పాప పడి ఉండటం చూసింది. తర్వాత అక్కడ ఏయో కొంచెం కుంకుమ అది కూడా వేసినట్టుగా చెప్పారు. దీని గురించి దర్యాప్తు చేస్తున్నాం. ఇది ఎవరు చేశారు అనేటువంటిది కంప్లైంట్ తీసుకున్నాం. కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తులో తేలవలసి ఉన్నది.